అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఇదే మా స్వాగతం. నా పేరు ఆదితీధర. నేను కిల్మ మిడిల్ స్కూల్లో 7వ తరగతి చదువుకుంటున్నాను. నేను మనబడిలో ప్రవాసం తరగతి చదువుకుని ఇక్కడ ప్రమోదం పిల్లలకి బాలకూరుగా ఉన్నాను. నా పేరు వేర్చూపల్లి. నేను ప్రవాసం పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ తరగతిలో కిల్మర్ మిడిల్ స్కూల్లో ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైన రోజు. ఈ వేదికపై మన చిన్నారులు వారి కళాత్మక ప్రతిభను, తేనెలొలుకు తెలుగును, మన భారతీయ సంస్కృతిని, వారి కపటం లేని ఆనందాన్ని మనతో పంచుకోబోతున్నారు. చరిత్ర అనే డైరీలో ఈరోజు ఒక పేజీగా ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇక పిల్లల పండుగ జాతరను చూద్దామా? మొదటిగా శోభయాత్రతో ఈ రోజు వేదికని ప్రారంభిద్దాము. మనకి ఇప్పుడు పిల్లలందరూ శోభాయాత్రతోటి మొదటగా బాలబడి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ బుడి నడకలతో వస్తున్నారు. చూడండి అక్కడ. తర్వాత ఇప్పుడు మన ప్రవేశం పిల్లలు బాలబడి పిల్లల కన్నా 1 సంవత్సరం పెద్ద వాళ్ళు. ఇప్పుడు మనబడిలో 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న ప్రసూనం పిల్లలు వస్తున్నారు. మనబడిలో 3వ సంవత్సరం ప్రకాశం. కానీ ఇప్పుడు మనకి ప్రకాశం పిల్లలు ఎవరు లేరు. అందుకనే ఇప్పుడు మన ప్రమోదం పిల్లలు వస్తారు. ఇప్పుడు మన కోఆర్డినేటర్లు కృష్ణ చైతన్య గారు అలాగే చంద్ర భీమరాజు గారు వస్తున్నారు. లంబోదరలకు మీకర సిద్ధచారణ కాన సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదరలకు మీకర అంబాసుత ఆమర వినూతలం బోధరలకు మీకర సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర
చింతలకు కరా అంబాసుత అమర వినూత లంబోదరలకు కరా. చాలా బాగా పాడింది కదా మన రేహ అల్లక. తన కోసం మళ్ళీ ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి. ఇప్పుడు మన అక్షర్ హనుమాన్ చాలీసాలతో మన ముందుకు వస్తున్నాడు. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయస్ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति हुलोक उजागर. रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. कंचन वरण विराज सुवेसा आनन कुंचित केस. हाथ वज्र अरुध्वजा विराजे कांदे मूंज जनेऊ साजे. शंकर सुमना केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर. प्रभु चरित्र सुनिवे को रसिय राम लखन सीता मन बसिय. सूक्ष्म रूप धरि सिय दिखाव विकट रूप धरि लंक जराव. भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे. लाय संजीवन लखन जियाए श्री रघुवीर हर्ष उर लाए. रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई. सहस्र वदन तुम्हारो यश गावै अस कहि श्रीपति कंठ लगावै. सनकादिक ब्रह्मादि मुनीस नारद सारद सहित अहिस. यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते. तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा. तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना. युग सहस्र योजन पर भानु लिल्योताहि मधुर फल जानु. प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचरज नाही. दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते. राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैठारे. सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहो को डरन. आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै. भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे. नासै रोग हरै सब पीरा जो सुमिरै हनुमत जपत निरंतर हनुमत वीर. संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे. सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा. और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे. चारों युग परताप तुम्हारा है प्रसिद्धि जगत उजियारा. साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता. राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास. तुम्हारे मंत्र विभीषण माना लंकेश्वर तुम्हारे भजन राम को पावे. जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुपति पुर जाई.
जहाख्यन्म हरिभक्त कहाई और देवता चित्तन धरई अनुमत से सर्व सुख करई संकट हटय मिटय सब पीर जो सुमिरै हनुमत बलवीर जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर कोई छूटहि बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा विजयनाथ हृदय महदेरा दोहा पवन तनया संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसु सुर भूपा. వావ్, అక్షర్ ఎంత గొప్పగా పాడాడో కదా. తనకి మరోసారి మన చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. ఇక మనం ముందుగా శంకరంబాడి సురాచార్యులు గారికి, టంగుటూరి సూర్యకుమారి గారికి నివాళులు అర్పిస్తూ మన తెలుగు వారి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి గేయాన్ని ఆలపించడానికి ప్రవేశం పిల్లలని ఆహ్వానిద్దాం. కన్న తల్లికి మంగళ
అందరికీ పరిచయం చేయండి. నా పేరు ఇషా మేడం. నా పేరు హాసిని చోరగుడి. నా పేరు కృతి కోన. ఒక్క నిమిషం అండి, నేను పిల్లల గురించి చెప్తాను మీకు. వీళ్ళకి ఫస్ట్ మొదటి తరగతిలో మా తెలుగు తల్లి అనే పద్యాన్ని నేను చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు చదువుతూ దాన్ని మర్చిపోయారు చెప్పడం. మేమేం చేస్తామంటే మొత్తం అంతా ఒకేసారి చెప్తే వాళ్ళు భయపడతారు కదా నేర్చుకోవడానికి. ఒక 2 వాక్యాలు వాళ్ళకి చెప్పి దాన్ని ప్రాక్టీస్ చేయమని చెప్తాం. అందరికీ చెప్పాం, ప్రవేశం పిల్లలందరికీ. అయితే 2 వారాల క్రితం వరకు మీరు చెయ్యాలి ప్రవేశం పిల్లల్ని చెయ్యాలి తప్పదు అని అంటే వీళ్ళు ముగ్గురు ముందుకు వచ్చి 2 రోజుల క్రితం కూడా మీరు నేర్చుకున్నారా అని అంటే ఓకే ఐ డోంట్ నో ఇప్పుడు మాత్రం చాలా అద్భుతంగా పాడారమ్మా. గుడ్ జాబ్. మా తెలుగు తల్లిని అక్కడ అన్విక ఎంత పేషెన్స్గా ఏమీ డిస్టర్బ్ కాకుండా సూపర్ అమ్మ. వెళ్ళి కూర్చోండి. భాష 2 తెలుగు లెస్స ఆయన మన తెలుగు భాష గురించి తన అభిప్రాయం చెప్పడానికి సమేత్ తుమ్మల వస్తున్నాను. నా పేరు సమేత్ తుమ్మల. నేను ప్రమోదం తరగతిలో చదువుతున్నాను. నేను ఇప్పుడు తెలుగు గొప్పతనం గురించి మరియు ఎందుకు నేర్చుకోవాలో గురించి చెబుతాను. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి సంబంధించినది. తెలుగు భారతదేశ సర్కారు చేత గుర్తింపబడ్డ సంప్రదాయ భాష. తెలుగు భాష 11వ శతాబ్దం నుండి వాడుకలో ఉంది. 60 నుండి 80% తెలుగు సంస్కృతం నుండి వచ్చింది. మన మాతృభాష తెలుగు అంటే అమ్మతో సమానం. దానిని కాపాడుకునే బాధ్యత మన అందరిది. ఏ భాష అయినా వాడుకలో లేకపోతే అది అదృశ్యం అవుతుంది. మన కుటుంబ సభ్యులు, భారతదేశంలో బంధువులు అందరూ ప్రధానంగా తెలుగులో మాట్లాడతారు. వారితో సన్నిహితంగా మెలగడానికి మన తెలుగు సంస్కృతికి సంప్రదాయానికి దగ్గరగా ఉండటానికి తెలుగు నేర్చుకోవటం చాలా అవసరం. నేను భారతదేశం వెళ్ళినప్పుడు చుట్టాలతో మాట్లాడడానికి, ఇంకా ఊళ్ళో పేర్లు, దుకాణాల పేర్లు చదవడానికి బజారుకి వెళ్ళినప్పుడు చాలా సహాయం చేసింది. అలాగే సినిమాలు చూసి నవ్వుకోవడానికి, నానమ్మ తాతగారులతో కబుర్లు చెప్పటానికి ఉపయోగపడుతుంది. తెలుగు నేర్చుకోవటం వలన నేను నా కుటుంబ సభ్యులు, భారతదేశంలో మిత్రులతో దగ్గరగా ఉండటానికి చాలా ఉపయోగపడింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మీ అందరూ కూడా తెలుగు భాష నేర్చుకొని మన తెలుగు జాతి గొప్పతనం నిలబడతారని ఆశిస్తూ అందరికీ సెలవు. చాలా బాగా చెప్పాడు కదా మన సమేత్. ఇంత చిన్న వయసులో తెలుగు భాష గట్ల గౌరవం కనిపిస్తుంది. ఒకసారి మనము జేజేలు పలుకుదామా? ఇంకా ఆలస్యం చేయకుండా తర్వాత కార్యక్రమాన్ని ఆరంభిద్దాము. సరే మరి, మన తెలుగు వారికే సొంతమైన కూచిపూడి ప్రదర్శనతో మేధ తుమ్మల మీ ముందుకు రాబోతోంది. నా
పేరు మేధ తుమ్మల. నేను ఇప్పుడు శ్రీమన్నారాయణ పాటకి కూచిపూడి చేస్తాను. శ్రీమన్నారాయణ 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 శ్రీ మన మీద కూచిపూడి నాట్యం చాలా బాగుంది. మరొక్కసారి చప్పట్లు కొట్టచ్చు. వారి చిట్టి పొట్టి మాటలు పాటలతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మన బాలబడి పిల్లలు. Do a practice round. All right? Now you tell me if this is right, okay? Kala Gaja Kenka Baba. That's not right? Oh, what is it? Okay, what about this one? Regular Chukka, regular Mocha. No? Okay, fine. I don't know. Mocha Katu. Most of you need me. Is that right? It's right. She thinks it's right. Okay. Is that right? No. Is that right, Fire? Okay, Niru Kadu, slim little baby. Is that right? Oh, okay. I'll try this one. Hold on. How about Bavi Kadu, bubblegum chewa? Oh my gosh. Okay, I'm getting all wrong. What about Kuda Kadu, cute little panda? You want to teach me how to do it? Okay, how about we all do it the right way? Can you share the microphone? And Vana and Bahai, you share the microphone? And then I count of 3, we're going to go. Okay? It's okay. All right. Share it. Ready? 1, 2, 3. Kala Gaja Kankalama. Bakala Chika Kadu TC. Bulga Muga Muga Kadu TC.
మోదుగా నీరు కారు బావి కారు బట్టలి కూర కారు గుమ్మడి పండు కారు పాపాయ కారు కారు తీసి కలకత్తా No, we're doing this now. Sure. Go ahead. Gaja. Oh, not that. Okay. I got that song again. We're gonna chukka. Balaga mukka. Nakadu. Niru kadu. Twinkle, twinkle, little Bobby, how I wonder. Bobby kadu. Kumari pandu. Pandu kadu. Papa kadu. Kalu tisi. వీళ్ళందరూ బాలబడి పిల్లలండి. వీళ్ళు ప్రోగ్రామ్ సపరేట్గా చేస్తామని మాకు వారం రోజుల క్రితం కూడా తెలియదు. ఓకే, సో ఈ పిల్లల చేత మేము ఏదో ఒకటి చేయించాలి, బాలబడి వాళ్ళతో ఏదో ఒకటి చేయించాలి అని అంటే వీళ్ళు వన్ వీక్ టైం ఫ్రేమ్లోనే ఇదంతా నేర్చుకొని చేయించారు. అందుకనే అక్కడ ఆర్కెస్ట్రేషన్ జరిగింది. ఎంత చక్కగా పాడారో కదా బాలబడి పిల్లలు. తరువాత స్నేహ బంధం విలువని చెప్పడానికి కృష్ణ సుధామ నాటకంతో మన ముందుకు వస్తున్నారు ప్రవేశం పిల్లలు. కాదా చెప్పుదేవి, మనం బాగా పేదరికంలో ఉన్నాము. మన పిల్లలకి తినడానికి తిండి లేదు. నీ బాల్య స్నేహితుడు కృష్ణుని సహాయం అడగచ్చు కదా. కన్నయ్య నా చిన్నప్పటి మిత్రుడు, పరమయోగి. స్నేహం స్వార్థం రెండు ఒకే దగ్గర నిలవవు. నేను అడగను. కనీసం కలిసేనా రండి, ఒకసారి మాట్లాడి రండి. సరే వెళ్తాను. మన ఇంకో ఇల్లు లేవు, కనీసం అటు ఉన్నాయి కదా, అబ్బాయినా ఇల్లు. ఇదిగో. Thank you. ఆగు, రాజును కలవాలనుకుంటున్నావా? అవును. నీకేం అధికారం ఉంది? నా చిన్నప్పటి మిత్రుడు, తల్లి కలవానికి వచ్చాను. సుధామ, నా ప్రాణం మిత్రుడు, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? స్నేహం అంటే హృదయ బంధం. చాలా సంతోషంగా ఉంది. నువ్వు నా కోసం ఏం తెచ్చావు? ఇది చాలా చిన్న కనుక అతి తీసుకువచ్చాను. ప్రేమతో వచ్చినది ఏదైనా పరమ ఔషధం.
ప్రాణులు. ఇది మామ భోజనం కాదు, మా మిత్రుడి ప్రేమ. ఓ వల్లభ, నా కోసం ఎంత అవసరమా? స్నేహం అంటే లాభం కోసం కాదు, ఇది ఎప్పుడుండే బంధం. నువ్వు రిత్విక్ మేల్జది. నా పేరు లోహిత్ కృష్ణ దమాల. నా పేరు చిన్మయ్ ఆదిత్య దమాల. నా పేరు అనుష్క సింగనమల్ల. స్నేహం అన్నిటికంటే ముఖ్యమైనది అనే నీతి నేర్పించిన మా ప్రసూనం పిల్లలకు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కౌశిక్ తన పాటతో మన ముందుకు వస్తున్నాడు. నా పన్నం చెరుకు ముక్క, నీకు ముక్క, నాకు ముక్క. ఉన్ని పన్న బిళ్ళ జోరు, నీకు పిండి నాకు పిండి. కాశీ పన్నం కాస్ల పేరు, నీకు పేరు నాకు పేరు. కుండాపల్లి కుయ్య బొమ్మ, నీకు బొమ్మ నాకు బొమ్మ. అక్కపల్లి లక్క పెరటులో, నీకు పెరట నాకు పెరట. ఎరుములు పట్న బొమ్మ పలక, నీకు పలక నాకు పలక. పంగిన పల్లి మామిడి పండు, నీకు పండు నాకు పండు. ఒళ్ళు టచ్చేదాకా చూస్తూ వచ్చేదాకా. మన కౌశిక్ చాలా బాగా పాడాడు కదా. ఇప్పుడు కొంగ నక్క అనే కథతో వస్తున్నారు మన ప్రవేశం పిల్లలు. ఇప్పటికీ ఈ పిల్లల పండగ కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? ఈ పిల్లలందరినీ ఈ వేదిక మీదపై చూస్తూ ఉంటే నాకెంతో ఆనందం వేస్తుంది. ఇప్పుడు వస్తున్నారు కొంగ నక్క కథతో. ఇప్పటికీ చక్కతో ఎంత మంచిగా మాట్లాడారు. నమస్కారం. నా పేరు నక్క. నా పేరు నుఖు. నమస్కారం. నా పేరు నక్క. నా పేరు కొంక. మేము ఈ అడవిలో చాలా సంవత్సరాలు ఉన్నాము, అందుకే చాలా మంచి స్నేహితులు అయ్యాము. ఈరోజు సంగతులు ఏంటి నక్క? ఈరోజు చాలా ఎండగా ఉంది, నాకు చాలా దాహంగా ఉంది. నాకు కూడా చాలా దాహంగా ఉంది. ఈరోజు రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి వస్తావా? సరే, మీ ఇంటికి భోజనానికి వస్తాను. సెలవు. ఈరోజు సెలవు తీసుకుంటా. సరే, తర్వాత వచ్చి. అప్పుడే తెల్లారిందా? ఈరోజు నక్క తన ఇంటికి భోజనానికి పిలిచింది కదా, నేను రెడీ అవుతాను. అప్పుడే తెల్లారిందా? ఈరోజు కొంగ మిత్రమ నా ఇంటికి భోజనానికి వస్తుంది. ఈరోజు భోజనం పాయసం
పాయసం సిద్ధం చేసి పెట్టాలి సిద్ధం చేసి పెట్టాలి. ఈరోజు ఈరోజు పాయసం అంతా నేనే తినేయాలి. మిత్రమా మిత్రమా నా మిత్రమా దా కూర్చో. నేను నీకు పళ్ళెంలో పాయసం వేసి కంచంలో పాయసం వేసాను. అరే ఈ పాయసం ఎలా తినాలో తెలియట్లేదు. మిత్రమా పాయసం ఎలా తినాలో చూపిస్తాను చూడు. రోజు ఇప్పుడు పాయసం ఎలా తినాలో చూపిస్తాను. ఇలా తినాలి పాయసం. సరే రేపు నైట్కి భోజనం. సరే సరే మిత్రమా. అక్క చాలా తంతది. తను నన్ను కావాలనే ఆకలితో పంపించింది. రేపు ఎలాగైనా తనకి బుద్ధి చెప్పాలి. తర్వాత రోజు పాయసం అంతా నేనే తినేయాలి. అమ్మా మిత్రమా అప్పుడే తలారిందా. ఈరోజు కొంగ మిత్రమా నన్ను భోజనానికి పిలిచింది. ఎలాగైనా అంత పాయసం నేనే తినేయాలి. మిత్రమా మిత్రమా ఈరోజు నక్క నా ఇంటికి భోజనానికి వస్తుంది కదా, పాయసం రెడీ చేయాలి. రోజు కుంకుమ చేసిన పాయసం అంతా నేను తినేయాలి. మిత్రమా 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 రా కూర్చో. ఇదిగో నేను ఈ కూజాలో పాయసం వడ్డించాను, తిను. అరే మిత్రమా, పాయసం నీ పాయసం ఎలా తినాలో తెలియట్లేదా? ఇలా తినాలి నేను ఎలా పాయసం తినాలో చూపిస్తాను చూడు. ఇలా పాయసం తినాలి. ఆ రోజు కుంకుమిత్రమకి చేసిన అవమానం నాకు గుర్తొచ్చింది. అందుకే కొంగ బుద్ధి చెప్పాలని ఇలా చేసింది. నీ క్షమించు మిత్రమా, నేను బుద్ధి తక్కువ నీకు కంచంలో పాయసం పుట్టించాను. నన్ను కూడా క్షమించు. నేను ఆకలితో పంపిస్తానని అనుకోలేదు. సరే, మనము ఎవరిని ఒకరినొకరిని
పరిచయం చేయొద్దు. సరే మిత్రమా. నా పేరు గాయత్రి. నా పేరు గాయత్రి. నా పేరు శమాలక. ఈ పిల్లలు కూడా అండి మేము టీచర్ గారు చెప్పినట్టున్నారు. టీచర్ అయితే తేజ గారు ఎక్కడ ఉన్నారు? ఈ పిల్లలు ఎప్పుడు మీరు వీళ్ళకి చెప్పారు, ఎంతసేపు ప్రాక్టీస్ చేశారండి ఒకసారి చెప్తారా? చాలా కష్టపడి చేశారు అన్న, చక్కగా చేశారు. ఓకే, వాళ్ళకి ఎక్కువ డైలాగులు ఉన్నాయి. మన అందరికీ ఈ బుజ్జి పిల్లల మాటలు వినిపించడానికి కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. ఎంత బాగా చేశారో కదా. ఇప్పుడు భారతదేశానికి ఒక ఛాత్రాధిపత్యాన్ని అందించిన చాణక్యుని కథతో మన ముందుకు వస్తున్నారు ప్రసూనం పిల్లలు. వారికి స్వాగతం పలుకుదాం. మహారాజా, రాజ్యంలో అధర్మం రాజ్యమేలుతుంది. ధర్మంగా పాలించాలి, ప్రజల కోసం పని చేయాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నీ పాదాలు నాకు అనవసరం. నా రాజ్యంలో నేను చెప్పిందే వేదం. నందరాజా, నీ అహం నిన్ను నాశనం చేస్తుంది. నీ రాజ్యాన్ని నాశనం చేస్తాను. హే రాజన్, దేశంలో కరువు ప్రళయమైంది. రైతుకి సరైన వర్షం లేదు. మంత్రివర్య, అన్నధాన్య నిల్వలను పేదలకు పంచండి. నీరు తక్కువ అవసరమయ్యే పంటలకు ప్రోత్సాహము ఇవ్వండి. మహారాజా, సైన్యము బలహీనంగా ఉన్నది. ఎప్పుడైనా శత్రువులు దాడి చేయవచ్చు. సైనికులకు శిక్షణ ఇవ్వాలి. గూఢచారి వ్యవస్థ బలంగా తయారు చేయాలి. ఆహా, భవిష్యత్ మగర సామ్రాజ్య నేత లక్షణాలు ఇతరులలో కనబడుతున్నాయి. న్యాయంగా ధర్మంగా పరిపాలిస్తాను. నేను ప్రధాన సైనికుడిగా ప్రజల కష్టాలు నిర్మూలిస్తాను. రాజుగా నీ పరిపాలన ఎలా ఉంటుంది? గురువార్య, నేను సిద్ధం. మీ ఆశీర్వాదంతో ఈ మకర సామ్రాజ్యంని సస్యశ్యామలం చేస్తాను. చంద్రగుప్త, నీకు శిక్షణ ఇస్తాను. నా పేరు విష్ణు తేజ సరిదన. నా పేరు రిత్విక్ మంజరి. నా పేరు లోహిత్ కృష్ణ దమ్మాల. నా పేరు శ్రీనిజ రావుల. నా పేరు ప్రజ్ఞ దొండపాటి. మీ నాటకం ఎంతో బాగుంది. ఇప్పుడు కోతి కథ అనే కథతో మన ముందుకు వస్తున్నారు మన ప్రవేశం పిల్లలు. వారికి స్వాగతం. అనగనగా ఒక కోతి. ఆ కోతి చెట్ల మీద ఎగురుతుంది. ఒకరోజు ఆ కోతి ముళ్ళ పొదలో పడింది. కోతి తోకకి ముళ్ళు గుచ్చుకుంది. అప్పుడు ఒక మంగళివాడు వచ్చాడు.
భయపడద్దు కోతి, నేను కాపాడతాను. అబ్బా, నా తోకని ఎందుకు తీసేశారు? నా తోకని సరిగా చేస్తావా? నీ కత్తిని ఇస్తావా? ఇదిగో నా కత్తి తీసుకో. మంగలివాడు కోతి తోకని తీసేశాడు. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్. కోతి నడుస్తున్నప్పుడు ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. నీ కత్తి ఇస్తావా ఒకసారి? సరే, ఇదిగో నా కత్తి. అప్పుడు ఆ కత్తి ఇరిగిపోయింది. నా కత్తిని ఇస్తావా? నీ కట్టెలు ఇస్తావా? ఇదిగో నీ కట్టెలు తీసుకో. కోతి కట్టెలు తీసుకుని ఒక అవ్వ వచ్చింది. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్. కత్తి పోయి కట్టెలు వచ్చే డామ్ డామ్ డామ్. కోతి నీ కట్లు ఇస్తావా? సరే, ఇదిగో నా కట్టెలు. నా కట్టెలు ఇస్తావా? నీ అట్లు ఇస్తావా? ఇదిగో నా అట్లు. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్. కత్తి పోయి కట్టెలు వచ్చే డామ్ డామ్ డామ్. కట్టెలు పోయి అట్లు వచ్చే డామ్ డామ్ డామ్. అప్పుడు ఒక డోలు వాయించేవాడు వచ్చాడు. ఇది అట్లు ఇస్తావా? సరే, ఇదిగో నా అట్లు. నా అట్లు ఇస్తావా? నీ డోలు ఇస్తావా? ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్. కత్తి పోయి కట్టెలు వచ్చే డామ్ డామ్ డామ్. కట్టెలు పోయి అట్లు వచ్చే డామ్ డామ్ డామ్. అట్లు పోయి డోలు వచ్చే డామ్ డామ్ డామ్. నా పేరు నిహాల్ కుమారి. నా పేరు ఆకాష్ కొంగర. నా పేరు అక్షర్ కొంగర. నా పేరు గాయత్రి పూరి. నా పేరు హర్ష కుమారి. నా పేరు శ్రీహాన్ ఆసపూర్. అమేజింగ్ పర్ఫార్మెన్స్ కిడ్స్. ఇప్పుడు విష్ణు మరియు రోహన్ ఆది భిక్షువు శివునిపై కర్ణాటక సంగీతంతో మనల్ని రంజింప చేస్తారు. లైట్స్, వాల్యూమ్ రెడీ.
gada pa ma ga ma pa da ma pa ma da pa ni ma ni da pa ma pa da ni pa da pa ni da sa pa sa ni da pa da ni sa ni sa da ni pa sa pa da ni sa ni da pa ni pa da pa da ma ni ma pa da ni da pa ma da pa da ma pa ga da ma pa da pa ma ga pa ma pa ga ma ri pa ri ga ma pa ma ga ri ma ga ma ri ga sa ma ri ga ma ga ri sa gari ma sa ma gari sa ri ga ma ri gari ma ga pa ri pa ma gari ga ma pa ma da ga da pa ma ga ma pa da pa ni ma ni da pa ma pa da ni pa da pa ni da sa pa sa ni da pa da ni sa ni sa da ni pa sa pa da ni sa ni da pa ni pa da ma ni ma pa da ni da pa ma da pa da ma pa ga da ga ma pa da pa ma ga pa ga ma ri pa ri ga ma pa ma ga ri ga ri ga sa ri ga ma ga ri sa gari ma sa ma gari sa ri ga ma ga pa ri pa ma ga ri ga ma pa ma da ga da pa ma ga ma pa ma da pa ni ma ni da pa ma pa da ni pa ni da sa pa sa ni da pa da ni sa ni sa da ni pa sa pa da ni sa ni da pa ni pa da ma ni ma pa da ni da pa ma da pa da ma pa ga da ga ma pa da pa ma ga pa ga ma ri pa ri ga ma pa ma ga ri ga sa ri ga ma ga ri sa Samadhi. No. Om Namah Shivaya, Shivaya Namah. 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 Shiva Shiva Hara Hara Haraya Namah. Hara Hara Shiva Shiva Shivaya Namah. Hara Hara Shiva Shiva Shivaya Namah. Shiva Shiva Hara Hara Haraya Namah. Hara Hara Mahadeva. Hara Hara Mahadeva. Hara Hara Mahadeva. Hara Hara Mahadeva. Om Namah Shivaya, Shivaya Namah. Om Namah Shivaya, Shivaya Namah. Om
నమః శివాయ శివాయ నమో ఓం నమః శివాయ శివాయ నమో డమ 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 రూపాజే డమ 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 రూపాజే దిమి తక మృదంగ బాజే దిమి తక మృదంగ బాజే హర హర మహాదేవా హర హర మహాదేవా హర హర మహాదేవా హర హర మహాదేవా ఓం నమః శివాయ శివాయ నమో ఓం నమః శివాయ శివాయ నమో శివ శివ హర హర హరాయ నమో హర హర శివ శివ శివాయ నమో హర హర మహాదేవా హర హర మహాదేవా హర హర మహాదేవా హర హర మహాదేవా ఓం నమః శివాయ శివాయ నమో ఓం నమః శివాయ శివాయ నమో డమ 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 రూపాజే డమ 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 రూపాజే దిమి తక మృదంగ బాజే దిమి తక మృదంగ బాజే హర హర మహాదేవా హర హర మహాదేవా హర హర మహాదేవా హర హర మహాదేవా ఓం నమః శివాయ శివాయ నమో ఓం నమః శివాయ శివాయ నమో నా పేరు విష్ణు తేజ శరీరం నా పేరు రోహన్ ప్రతాప్ మన గొప్ప భారతదేశ సంగీతాన్ని నిలబెట్టినందుకు విష్ణు అలాగే రోహాన్కి చప్పట్లు కొట్టండి. ఇక మన ఆది కవి నన్నయ్య గురించి తెలుసుకుందాం. ప్రసూనం పిల్లలు చేసే కథతో. పాత్రలు: రాజరాజ నరేంద్రుడు, తూర్పు చాళుక్యరాజు, నన్నయ్య, మంత్రి, గురువు. రాజరాజ నరేంద్రుడు సభలో ఆసీనుడై ఉన్నాడు. మాట్లాడుతున్నాడు. మన తెలుగు భాష తేనె లాంటిది. గ్రంథాలు సామాన్య ప్రజలు చదవడానికి కష్టం. ఎవరైనా తెలుగులో అనువదించే వాళ్ళు ఉంటే బాగుంటుంది. మంచి ఆలోచన. మన నన్నయ్య పట్టాయక ఉన్నాయి కదా, మహాభారతంని తెలుగులో అనువదిస్తే చాలా బాగుంటుంది. ఓ నన్నయ్య పట్టాయక, మీ కవిత్వం అద్భుతం. మీరు మహాభారతంని తెలుగులోకి అనువదించగలరా? మహారాజా, దేవుని సంకల్పంతో ఈ గొప్ప పనిని ఈ రోజే మొదలు పెడతాను. భారతము చెప్పుడు బాలభక్తి యుగమునందు ధీరుల యొద్ద గల గుణము నేర్చిన నిన్ను సారసమ్ములయ నిమిని చందురు తమ్ముని పూర్వముగలయంబ వాత్రి యవనన. దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స. నరేంద్ర. జై నన్నయ్య పట్టాయక. నా పేరు జయదీప్ ముందరెడ్డి. నా పేరు చిన్మయ్ ఆదిత్య దమాల. నా పేరు అనుష్క సింగనమల్ల. థ్యాంక్ యూ. వీరిని చప్పట్లతో